హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీ ముందుకు అందరికి ఇష్టమైన రెసిపీని తీసుకొచ్చేసాను. అదేంటో కాదు, లెమన్ రైస్. మరి మీకు కూడా ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. ఫెస్టివల్కి కానీ, రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఏదైనా మెయిన్ ఎకేషన్ ఉన్నప్పుడు కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ లెమన్ రైసే కదా. మీరు స్టవ్ మీద చేసే పని అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ క్వాంటిటీలో వేరుశనగ పప్పును వేసి అవి దోరగా వేగేంత వరకు ఫ్రై చేయండి. ఈ వేరుశనగ పప్పుకు మధ్యలో పగిలినట్లు వస్తే ఇవి దోరగా వేగాయని అర్థం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి ఇలా కలపండి. ఇలా 1 నిమిషం వేగనించాక ఇందులో 4-5 పచ్చిమిర్చిలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎంతమంది లెమన్ రైస్ కోసం టెంపుల్కి వెళ్తారు? కామెంట్ చేయండి. అదేంటో కానీ టెంపుల్లో పెట్టే లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మనం వేసిన పసుపును బాగా కలిపి ఇందులోనే నేను 2 పెద్ద సైజ్ నిమ్మకాయల రసంను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న నిమ్మకాయలు ఉన్నట్లయితే 3 లేదా 4 వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా కలిపి ఒక 1 మినిట్ ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం వైట్ రైస్ ను యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది మనకి మెత్తగా ఉండకూడదు, కొంచెం పొడిలాడుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లెమన్ రైస్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇలా రైస్ మొత్తం వేసి నిమ్మకాయ రసం మొత్తానికి పట్టేంత వరకు బాగా కలపాలి. కొంతమంది ఈ లెమన్ రైస్ ను నిమ్మ ఉప్పు చేసి చేస్తుంటారు. మీరు వీలైనంత వరకు ఆ నిమ్మ ఉప్పుని అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మనం స్టార్టింగ్ లో ఆవాలు ఇవి వేసాం కదా, మీకు నచ్చితే కందిపప్పు లేదా మినపప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఈ లెమన్ రైస్ లోకి మనము తొక్కుడు కారం కానీ గోంగూర చట్నీ కానీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ లెమన్ రైస్ ను మా సైడ్ అయితే పులిహోర అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? కామెంట్ చేయండి. బయట ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళు, చాలా మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఇంట్లోనే లెమన్ రైస్ చేసుకుని తీసుకెళ్తుంటారు. ఇందులో మనం నిమ్మకాయ యాడ్ చేసినందువల్ల కొన్ని గంటల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఇక ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఉప్మా, ఈ లెమన్ రైస్. ఉప్మాను టేస్టీగా ఎలా చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోను చూసేయండి. ఈ లెమన్ రైస్ని మనం బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా, లంచ్గా తీసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. మీరు ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడలేదా? అయితే ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని చూసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో నెక్స్ట్ డే మీ ముందు ఉంటాను.